జియో సంస్థ మరో ప్రీమియం ప్లాన్ కూడా తొలగించింది. రూ. 779తో 84 రోజుల అన్‌లిమిటెడ్ కాల్స్‌కి సంబంధించి అంటే రోజుకు 1.5 జీబీ డేటాతో పాటుగా 100 ఎస్ఎంఎస్‌లు అందించేటువంటి ఈ ప్లాన్‌ను రద్దు చేసింది. ఇక నుంచి కూడా ఈ సేవలు కావాలనుకుంటే యూజర్లు రూ. 889తో రీచార్జ్ చేసుకోవాలి. అంటే 889 ప్లాన్‌తో జియో ఈ ప్లాన్‌నయితే తీసుకొచ్చింది. అంటే ఇది జియో టీవీ, జియో క్లౌడ్ సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తాయి. కాగా 2 రోజుల క్రితమే రూ. 249 ప్లాను జియో తొలగించిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే ఈ ప్లాన్ తొలగించిన తర్వాత కూడా ఇక్కడ జియో ఒక్కసారిగా అన్ని టెలికాం సంస్థలన్నీ కూడా వారి యొక్క రీచార్జ్ ప్లాన్స్‌ను అలాగే వ్యాలిడిటీలు కూడా తగ్గించేయడం, 30 రోజులు ఉన్నది కాస్త 28 రోజులు ఇలా తీసుకురావడం. ఈ రీచార్జ్ ప్లాన్స్‌ను టారిఫ్‌ను మార్చడం, అంటే పెంచడం ఇవన్నీ కూడా ప్రజలకు భారీ షాక్‌కు గురి చేస్తున్నాయి. అలాగే ఇలాంటి వాటిపైన కూడా ప్రభుత్వం వెంటనే నిర్ణయాలు తీసుకొని అందుబాటు ధరలో ఉండే విధంగా కూడా కాల్స్ అంటే రూ. 10, రూ. 20 రీచార్జ్‌తో కూడా ఉండే విధంగా కూడా తీసుకొస్తే మంచిదనేది కూడా ప్రతి ఒక్కరు కూడా భావిస్తున్నారు. మీరేమనుకుంటున్నారు? ఇలా రేట్లు పెంచడానికి సంబంధించి కూడా మీరు మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి.